ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇఫ్ ఎనీవన్ డస్ నాట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, దే డు నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎవరికైనా చెందిన వారమని చెప్పుకోవటానికి రకరకాల గుర్తింపులు వాడుతూ ఉంటాం. కులమని, మతమని, వంశం లేదా హోదా, ఇలా వేరే వేరే విధాలుగా మన గుర్తింపులు వాడుతూ ఉంటాం. కానీ పరలోకపు రికార్డుల్లో నీ పేరు ఎవరి పక్కన ఉండాలో నిర్ణయించేది ఒకటే. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తూ చాలా స్పష్టంగా, కఠినంగా ఒక సత్యాన్ని చెప్పారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాదు అని. ఈ మాట వినటానికి కొంచెం భయంగా అనిపించవచ్చు, కఠినంగా అనిపించవచ్చు. కానీ ఇది అత్యవసరమైన హెచ్చరికని గ్రహించాలి. నువ్వు చర్చికి వెళ్తుండొచ్చు, బైబిల్ చదువుతూ ఉండొచ్చు. ఈ విషయం పక్కన పెడితే నీ లోపల ఆయన ఆత్మ ఉన్నదా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. నీ ఆత్మీయ జీవితానికి ఈ ప్రశ్న ఒక అర్థం పట్టబోతుంది. నిజంగా నువ్వు క్రీస్తుకు చెందినవాడేమైనా అని పరీక్షించుకునే గొప్ప సమయం ఈ ఉదయకాల ధ్యానం. క్రీస్తు ఆత్మ కలిగి ఉండడం అంటే కేవలం జ్ఞానం కలిగి ఉండటం కాదు. క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు యొక్క మనస్సు, ఆయన స్వభావం. ఆయనలో ఉన్న ప్రేమ, కనికరం, పరిశుద్ధత నీలో ఉన్నాయా? ఆత్మ లేని భక్తి ప్రాణం లేని శరీరం లాంటిది. ఒక యజమాని తన వస్తువుపై ముద్ర ఎలా వేస్తాడో, దేవుడు తన బిడ్డలపై పరిశుద్ధాత్మ అనే ముద్రను వేస్తాడు. ఆ ముద్ర ఉంటేనే నువ్వు ఆయన వాడివన్నమాట. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారే దేవుని కుమారులు. నీ నిర్ణయాల్లో, నీ మాటలలో, నీ స్వభావములో దేవుని ఆత్మ నడిపింపు ఉందా? లేదా లోక సంబంధమైనటువంటి నడిపింపు కలిగి వేషధారణతో, నీ సొంత తెలివితేటలతో నడిపింపున్నదా? ఈ మాటలు వింటున్న నీవు ఈరోజు నీవు క్రీస్తు వాడవని లోకానికి చెప్పుకుంటున్నావు. కానీ నీ రహస్య జీవితంలో క్రీస్తు ఆత్మకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నావేమో. నువ్వు దేవుని కొరకు ఆయనదైనటువంటి సమయాన్ని ఈ లోకానికి, నీ స్వంతానికి, నీ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటానికి, ఇలా వేరే వేరే వాటి కొరకు ఆయనదైన సమయాన్ని వాడేస్తూ లోపల పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నావేమో. పశ్చాత్తాపం అంటే పాత లోకపు ఆత్మను విడిచిపెట్టడం. ద్వేషం, అసూయ, అపవిత్రత ఉన్న చోట క్రీస్తు ఆత్మ నివసించదు. ఈ ఉదయకాలం ఒకసారి ఆగి నువ్వు ఆలోచన చేయి. హృదయ సింహాసనం మీద క్రీస్తు ఆత్మ ఉందా? లేక నేను అనని స్వయం ఉన్నదా? ఆయన ఆత్మ లేకపోతే నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెన్ని ఉపవాసాలు చేసినా అవన్నీ వ్యర్థమే. ఏది కూడా ఆయన దగ్గరకు చేరదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు ఆయన వాడవు కాకపోతే నీవు అపవాది రాజ్యానికి లేదా లోకానికి చెందినవాడవని అర్థం కదా. మధ్యలో ఉండే మార్గం ఏదీ లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఈస్టర్ తర్వాత కాలంలో కూడా నీ పాత వేషధారణను విడిచిపెట్టి నిజమైన ఆత్మ సంబంధిగా నువ్వు మారై ఆయన వైపు తిరగవలసిన అవసరం ఉంది. నువ్వెప్పుడైతే ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, నేను నీవాడిగా ఉండాలని అడుగుతావో నీవప్పుడే నూతనపరచబడతావు. ఆయన నూతనపరుస్తాడు నిన్ను. ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతుంటుండగా ఇప్పటికీ నీ లోకపరమైన క్రియలతో
వేషధారణతో దేవుని సంతోషపెట్టాలని నువ్వు చూస్తున్నావేమో. జ్ఞాపకం ఉంచుకో, ఆయన ఆత్మ నీలో లేకపోతే నీవు ఆయన వాడవు కాదు. ఈ ఉదయం ఒక గంభీరమైన తీర్మానం నువ్వు చేసుకోవాలి. ప్రభా, నేను పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మను నాలో నింపు అని నువ్వు అడుగు. నా స్వభావాన్ని మీలో మార్చుమని, నేను సంపూర్ణంగా నీ వాడిగా ఉండాలని నేను ఆశపడుతున్నానని హృదయపూర్వకముగా నువ్వు అడగగలిగితే వారిలోకి ఇప్పుడే పరిశుద్ధాత్మను ప్రవహింపచేయగలడు ఆయన. ఇక మీదట నీవు ఒంటరిగా ఉండవు, నీవు క్రీస్తుకు చెందిన వాడవిగా ఉంటావు. అద్భుతమైన అవకాశం దేవుడు ఈ దినము కూడా నిన్ను ప్రేమించిస్తున్నాడు. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఇంకెంతకాలం వేషధారణతో బ్రతుకుతావు? ఇంకెంతకాలం పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా, క్రీస్తు ఆత్మ లేని వాడిగా బ్రతుకుతావు? దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈ లోకం నిన్ను ఏమని పిలిచినా పర్వాలేదు, కానీ పరలోకం నిన్ను ఆయన వాడు అని పిలిచేలాగా జీవించాలి. క్రీస్తు ఆత్మను కలిగి ఉండి ఆయన రాజ్యాన్ని పొందుకోవటానికి అనుకూలమైన సమయం ఇది. ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకముగా ఈ దినాన్ని ఆరంభించగలమా? ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ, నమ్మకమైన యేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మాకిచ్చిన హెచ్చరికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, పేరుకు క్రైస్తవులుగా చెప్పబడుతూ వేషధారణ కలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండి మా భక్తి కూడా వేషధారణ కలిగినదిగా ఉన్నదేమో పరీక్షించుకునే గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నిజమైన క్రీస్తు ఆత్మను కలిగి ఉండేలాగా మమ్మల్ని దీవించండి. మా హృదయాలు మీకు నివాసముగా ఉండి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి నీ బిడ్డలమని లోకానికి సాక్ష్యమిచ్చులాగిన మమ్మల్ని నూతనపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.